విశ్వవ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకుని సంగీత దర్శకుడిగా, మ్యూజిక్ మాస్ట్రోగా అటు సౌత్ ఇండియా, అలాగే ఇక్కడ ఇండియా మొత్తం ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఇళయరాజా సంగీతం విశ్వవ్యాప్తమైతే, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన మీద కొన్ని కేసులు వివాదాలు రావడం చాలా దురదృష్టకరం. దానికి మరి ఎందుకు, ఎవరు కారణం అనేది పక్కన పెడితే, వీధి కీడ్చబడ్డారన్నట్టుగా కోర్టులకి ఆయన కోర్టు గుమ్మాలెక్కేయాల్సిన పరిస్థితొచ్చేస్తుంది. ఆయన సంగీతం ఎంతో, 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 ఎంతో మొత్తం ఉర్రూతలూగించింది జనాల్ని. ఈరోజు కూడా ప్రతి సంగీతాభిమాని ఇళయరాజా పాట వినకుండా ప్రతిరోజు గడవదు. అటువంటి ఇళయరాజా ఇంతకుముందు కూడా కాపీరైట్ యాక్ట్ అని తనకి రాయల్టీస్ రావాలని చెప్పేసి కొన్ని వివాదాలు, తనకి చాలా ఇష్టమైన తన స్నేహితుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి మీదే "నువ్వు నా పాటలు పాడడానికి వీల్లేదు" అని చెప్పేసి, నాకు కాపీరైట్ ఉంది. దాని మీద నాకు రాయల్టీ రావాలి. నేను కట్టిన సంగీతం ట్యూన్స్ మీద నాకు రాయల్టీ వస్తుంది అని చెప్పేసి అప్పట్లో ఒక కేసుంది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన విదేశాల్లో కచేరీలు చేస్తున్నారాయన. ఆయన కచేరీలు చేస్తున్నప్పుడు ఈ విషయం నాకు వాస్తవంగా ఈ కాపీరైట్ రూల్సు, నీకు ఈ రాయల్టీ ఉంటుందని నాకు తెలీదు కాబట్టి నీ పాటలు పాడను. భగవంతుడి దయ వల్ల నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పాడారు. వాళ్ళు దేనికి అభ్యంతరం చెప్పట్లేదు. కాబట్టి నీ పాటలు నేను పాడనని చెప్పారు. నీ నుంచి కూడా నాకు ఏమి అంటే ఇళయరాజా, బాలు గారిని విడదీసి చూడలేం. అంత స్నేహితులు. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో పాటలొచ్చాయి. ఇది ఒకప్పటి గతం ఫ్లాష్ బ్యాక్. అప్పుడు ఈయన నాకు గుర్తుండి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర వాళ్ళ అబ్బాయి చరణ్‌కి లీగల్‌గా నోటీసులు కూడా పంపించాడు. తర్వాత ఎక్కడా కూడా ఆయన పాడే కచేరీల్లో సంగీతానికి ఎల్లలేముంటాయి. అయినప్పటికీ ఇళయరాజా గారు ఈ రకమైనటువంటి లీగల్ నోటీస్ ఇవ్వడం వల్ల ఆయన బాధపడి ఆయన పాటలు ఆయన కచేరీలో లేకుండా, ఇప్పటిదాకా నాకు ఈ విషయం తెలీదు కాబట్టి ఎక్కడైనా పాడుంటే ఆహ్, నన్ను వదిలేసేయి అని చెప్పినట్టుగా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఫేస్‌బుక్‌లో ఇచ్చారు బాలుగారు. ఇందులో 2 రకాలుంటాయి. నిజమే కదా! ఆయన మేధో మథనం నుండి పుట్టింది కాబట్టి ఆయనకి దానికి రాయల్టీ ఉంటుంది. అలా అడిగితే తప్పేముందని అనే అభిమానులు, ఇళయరాజా అభిమానులు మాట్లాడితే, బాలసుబ్రహ్మణ్యం గారికి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి ఈ స్నేహం మీద ఇంత ఈ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాడు? మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎప్పటినుంచో ఎంతోమంది పాటలు గాని, ఇంకోటి గాని రకరకాలుగా మనం పాడుకుంటాం. కచేరీల్లో పాడుకునేవాళ్ళు కూడా అది వాళ్ళు వృత్తిపరంగా మ్యూజికల్ నైట్స్‌లో కూడా అందరి పాటలే పాడుకుంటారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అప్పట్లో వరల్డ్ వైడ్ ఫేమస్ కాబట్టి ఆయనకిచ్చారు. మరి ఇప్పుడు చాలా రవీంద్ర భారతి లాంటి చిన్న చిన్న చోట్ల లేదా వినాయక చవితి పందిళ్ళలోనూ మ్యూజికల్ నైట్స్ మరి ఆ సింగర్స్ పాడతారు. వాళ్ళ మీద ఈయనేమి ఈ రైట్స్ తీసుకుంటారు? ఇది సంగీతం, ఇది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. ఈ స్వరాలు నావి అని మనం చెప్పడానికి లేదు. ఇది సంగీతం అనేది ఒక సంపద. ఆయన ఇప్పుడు ఇటీవలగా మరోసారి ఆ బాలసుబ్రహ్మణ్యం గారిది ఆయన వెళ్ళిపోయాడు. ఆ గొడవ అయిపోయిందనుకుంటే ఇప్పుడు మళ్ళా కొత్త వివాదానికి ఇటీవల కాలంలో ఆ కోర్టులు, కేసులు ఈయన ఎవరి మీదో కేసేస్తే వాళ్ళు ఈయన మీద కేసేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఒక్కసారి లోతుగా వెళ్తే వనితా విజయ్ కుమార్ అని ఒక నటి వాళ్ళ కూతురు జోసెఫ్ అని ఎవరో 'మిస్టర్ అండ్ మిసెస్' అని ఒక సినిమా తీస్తే దాంట్లో ఇళయరాజా గారి పాట ఒకటి. ఒక పాట పూర్తిగా అది 'రాతిరి శివరాత్రి' అని చెప్పి మైఖేల్ మదనకారనాథ్ సినిమా. ఆ సినిమాలో ఒక పాటను వీళ్ళు వాడారు. నా అనుమతి లేకుండా. నా అనుమతి అంటే నా సరైన అనుమతి లేకుండానే ఏదో ఈయన ఒక కేసు హైకోర్టులో దాఖలు చేశారు ఇళయరాజా గారు. మరి ఇంత జ్ఞాని, ఇసై జ్ఞాని అంటారు. అనవసరంగా అంటే ఏదో చర్చల ద్వారానో లేదో ఏదో మాట్లాడుకోకుండా ఆయన ఎందుకు ఈ వివాదాలు, ఆయన జీవితంలో ఎటువంటి మచ్చలు, ఎటువంటివి ఏమీ లేని సమయంలో, ఈ సమయంలో ఇవన్నీ ఎందుకొస్తాయో దురదృష్టం అని చెప్పాలి. ఇళయరాజా గారి మాటను సమర్థించాలా? వద్దని పక్కన పెడితే, దాంట్లో ఆ సినిమాని తీసినటువంటి నటి, ఆర్టిస్ట్ వనితా విజయ్ కుమార్ గారు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ 'రాత్రి శివరాత్రి' అనే సినిమాలోని పాట మేము సోనీ మ్యూజిక్ కంపెనీ నుంచి మేము కొనుక్కున్నాం. లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. మా దగ్గర ఆధారాలున్నాయి. మేమేమి కాపీ కొట్టేయలేదు. దాన్ని ఇంకో రకంగా వాడలేదు. మా దగ్గర సోనీ మ్యూజికల్ నైట్స్‌కి ఇళయరాజా గారు 4850 పాటలు అమ్మేశారు ఆయన చేసినవని చెప్పేసి కొన్ని టెక్నికల్‌గా విషయాలు బయటకొచ్చాయి. ఇళయరాజా గారికి అంతకుముందు ఈ ఎకో అని ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థ అది పాటలన్నీ వాళ్ళు విడుదల చేస్తున్నప్పుడు ఆ 4500 పాటలు ఎంతో సోనీ సంస్థకి అమ్మేశారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొన్నామని చెప్పేసి చెప్పారు. ఇది తీగ లాగితే డొంక కదిలిందని ఇప్పుడు ఆయనకు హక్కులున్నాయా? ఉండవా? అనే విషయం మీద మద్రాస్ హైకోర్టులో మొన్న 23వ తారీఖు ఒక హీరింగ్ వస్తే వాళ్ళకి ఈ ఇళయరాజా గారికి శరవణ అని ఒక
లాయరు, అలాగే ఈ నటి, నిర్మాత వనితా విజయ్ కుమార్ గారికి శ్రీధర్ అని ఒక లాయరు వాళ్ళు వాదించారు. చూస్తూ ఉంటే ఇది విజ్ఞతతో వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్పితే ఈ కాపీరైటు దాంట్లో అంటే ఈ వనితా విజయ్ కుమార్ అనే లాయరు శ్రీధర్ చెప్పే మాటలు బట్టి చూస్తే ఒక్కసారి ఆ సినిమాకి ట్యూన్స్ చేసి ఆ ట్యూన్స్ అమ్మేసిన తర్వాత ఒక సంస్థకి ఈయన మేము కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకోవాలని చెప్పారు. దాంతో అప్పుడు ఏమైంది ఈ కోర్టు కూడా మద్రాస్ హైకోర్టు కూడా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ఆ మ్యూజికల్ ఆడియో కంపెనీ వాళ్ళని కూడా ఈ కేసులో ప్రతివాదిగా తీసింది. మరి వాళ్ళకి రైట్స్ ఉన్నాయా? వాళ్ళు ఎన్నాళ్ళున్నాయి? దాని ప్రకారం ఏ రకంగా ఉంది? మరి మనందరికీ తెలియగా ఈయన పాటలకు చేసిన పాటలకి అసలు ఇంకోటేంటి వాళ్ళు చెప్పిందేంటంటే వాళ్ళ లాయర్ వనితా విజయ్ కుమార్, మేము డబ్బు ఇచ్చి అఫీషియల్‌గా కొనుక్కున్నాము. మాకు ఎందుకు మేము అంటే ఈయనేమన్నాడు, మాకు క్రెడిట్ కూడా ఆ పాటకి నేను చేశాననే క్రెడిట్ కూడా నాకు సినిమాలో ఇవ్వలేదని ఏదో ఈయన ఒక అభ్యంతరం చెప్పారు ఇళయరాజా గారు. అంటే ఈయన ప్రపంచవ్యాప్తంగా ఇంత కీర్తిమంతుడైన వాడికి ఈయన పేరు గురించి చెప్పేది ఉంది. ఆ పాట వింటే ప్రజలందరికీ మనందరికీ కూడా ఇది ఇళయరాజా గారి పాట అని తెలుస్తుంది. అయితే ఇది ఎంతమందితో ఇలా యుద్ధం చేయగలుగుతాం? అప్పుడు ఆయన ఏమంటంటే ఒక సినిమాకి నిర్మాతలతో పాటలు కట్టిన తర్వాత దాని మీద హక్కు ఈయనకేం ఉండదు. ఆ నిర్మాత దర్శకులకు ఉంటుంది. ఒక్కసారి ఆ పాట వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. సినిమాలో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఒకవేళ సినిమాలో పెట్టలేదనుకుందాము. పెట్టలేకపోతే అప్పుడు మళ్ళీ ఇళయరాజా గారికి వెళ్ళిపోతుందా వెనకాల? ఆయనకి నిర్మాత ఒక ధర ఇచ్చి సంగీతానికి ఇన్ని రకాల ట్రాక్స్ ఇవ్వండి అని కోరుకొని తీసుకున్న తర్వాత దాని మీద ఈయనకేం హక్కు ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు వాదించారు. తర్వాత ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అంటే రీజనబుల్గా అనిపించే ఆయన ఈ పాటని రాత్రి శివరాత్రి అని ఈ పాటని మైఖేల్ మదనకామరాజు గారు మేము సినిమా వాడుకున్నాం. అది ఇళయరాజా గారు నట భైరవి రాగంలో చేశారు. ఇళయరాజా గారు ఎక్కువ పాటలు కూడా నట భైరవి రాగంలో చేస్తారు. మరి నట భైరవి రాగం యొక్క హక్కుదారు ఆయన, దాని యజమాని ఆయన అవుతాడా? ఆ సంగీత పరంగా ఎప్పటి నుంచో పారంపర్యంగా మనకి కర్ణాటక సంగీతం అవుతుంది. ఆ సంగీతంలో రాగాలు ఉపయోగించి రకరకాల పాటలు అవి చేస్తూ ఉంటారు. ఇది నటభైరవి రాగానికి యజమాని ఈయన అవుతారా ఏంటని కూడా ఆయన ప్రశ్నించాడు. అది కూడా లాజికల్ క్వశ్చనే. మన సంగీతం వాడు అయితే ఈయన మేధో సృష్టిలోంచి వచ్చింది, ఈయన ఆలోచన నుంచి పుట్టింది, ఈయన అంతరంగం నుంచి పుట్టింది కాబట్టి దాని మీద ఇతని మేధో సంపత్తి ఉంది కాబట్టి రాగం ఏదైనా ఈయనకి హక్కు ఉంటుంది. దానికి ఈయన యజమాని ఆ పాటకి. భైరవి రాగం మీద కాకపోవచ్చు అని చెప్పి ఇళయరాజా గారు. ఇద్దరూ తెలివైన వాళ్ళైతే లాయర్లు ఇలాంటి మాటలే ఉంటాయి. హైకోర్టు చూసి ఇది మళ్ళీ ఆగస్టు 18కో ఎప్పుడో కేసు వాయిదా వేశారు. అది పక్కన పెడితే ఈ ఎకో అంటే ఇళయరాజా గారు ఇంతకుముందు అమ్మారు సోనీ వాళ్ళకి. ఈ ఎకో కూడా కొన్నాళ్లే అంటే అగ్రిమెంట్ చేసుకోవడంలో 5 ఏళ్ళు రైట్స్ అని 10 ఏళ్ళు రైట్స్ అని ఉంటాయి. మరి ఇళయరాజా గారు ఈ విషయంలో ఈ ఈ ఇంత పేరు తెచ్చుకుని, ఇన్ని అవార్డ్స్ తెచ్చుకుని, ఇంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని అద్భుతమైనటువంటి సంగీత జ్ఞాని ఉండి ఈ రకంగా కోర్టుల్లో మాటల్లో జనం మాటల్లో ఉండడం చాలా బాధాకరం. అప్పుడే బాలు గారు బతుకున్నప్పుడే ఆయన మీద ఈయన రాయల్టీలు వేశారు అది అని చెప్పి ఈయన బోర్డంత సంపాదించుంటారు. ఈ నార్మల్గా ఇంకో మాట చెప్పాడు. ఆ వనిత విజయ్ కుమార్ గారి లాయర్ అయినటువంటి శ్రీధర్ ఏమంటాడంటే రీసెంట్గా మణిరత్నం గారి దర్శకత్వంలో తగ్ లైఫ్ అని చెప్పి కమల్ హాసన్ గారి సినిమా ఒకటి వచ్చింది. దానికి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు. అందులో మత్తు మాలయ్య అనేది ఒక పాట ఉంది. ఆ పాట వాళ్ళే సినిమా పరంగా వాళ్ళకి లెంత్ ఎక్కువైందో లేదో మొత్తం మీద ఏఆర్ రెహమాన్ గారు చేసిన ఆ ట్యూన్ని సినిమా కోసం వాడలేదు, డబ్బు ఇచ్చి చేయించుకున్నారు కాబట్టి అది వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళది కాబట్టి ఏఆర్ రెహమాన్ గారు మళ్ళీ ఈ పాటని ఇంకోళ్ళకి అమ్మేస్తారా ఏం చేస్తారు? వన్స్ మనకు ఒకసారి ఈ ట్యూన్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ఉంటుంది హక్కు? దానికి డబ్బు కట్టి దానికి ఈ తీసుకున్నారు కదా రెమ్యూనరేషను, ప్రతిఫలం తీసుకున్నారు కదా, ఊరికే ఏం చేయలే కదా, ఊరికే తీసుకుని రాయల్టీ ఇవ్వాలా? అంటే వీళ్ళు ఏదో కాపీ రైట్లో సెక్షన్ 57 ప్రకారం ఏదో కేసు వేసామన్నారు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈయనకి క్రెడిట్ కూడా ఇవ్వలేదు అని చెప్తే మేము క్రెడిట్ ఇచ్చిన తర్వాత ఇచ్చేసాం, ఇలాంటి రభస అయితే జరుగుతుంది కాబట్టి ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పారు. వన్స్ ఇది ఈయన రైట్స్ రాయల్టీసు ఈయన ఆడియో కంపెనీలతో మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పటికే వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చి ఎంతమందికి ఇస్తారు? మ్యూజిక్ చేశాడని ఈయన, పాడాడని ఇంకో ఆయన, మళ్ళీ ఈ వీళ్ళంతా రాయల్టీస్ అంటే సినిమాల్లో మిగిలిన శాఖలకు సంబంధించి అంతా ఒక ఎత్తు, ఇది మేధో సంబద్ధమైనటువంటి వ్యవహారం కాబట్టి ఇది ఒకటే ఒక ఎత్తు అని చెప్పి వాళ్ళ లాయర్ శరవణ గారు ఏదో వాదిస్తున్నారు. ఇది తప్పు. ఒక రైటర్ కథ రాస్తాడు,
ఆ కథతో సినిమా తీస్తారు. సక్సెస్ అవుతుంది. దాని మీద ఇంక ఈయనకి రాయల్టీ ఏముంటుంది? రాయల్టీ ఏమిటి? సినిమాకి ఒక ఇన్ని క్రాఫ్ట్లు కలిసి పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఈయనకి ఎందుకు ప్రత్యేక రాయితీ ఇస్తారు? అదోటి ఆ సాంప్రదాయం ప్రస్తుతం భారతదేశంలో కాదు, వరల్డ్ మ్యూజిక్ లేదు. మ్యూజిక్ అందరూ ఆస్వాదిస్తారు. ఎక్కడదో మనం అమెరికాలో వచ్చినటువంటి ఏదో ఆల్బమ్ మనం కూర్చొని డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉంటాం. దానివల్ల ఆ ఆడియో కంపెనీ వాళ్ళకి లాసే కావచ్చు. రైట్స్ వాళ్ళకుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవడైనా ఇంత కీర్తి, ఇంత యశస్సు వచ్చిన తర్వాత ఇళయరాజా గారు ఇటువంటి వివాదాల్లో అందరి నోళ్ళలో పడిన అప్పుడే కూడా బాలుగారి విషయంలో కూడా చూసినప్పుడు అందరూ కూడా ఒక రకంగా ఇళయరాజా గారి యొక్క చర్యనే ఖండించారు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చూస్తే ఆ మ్యూజికుడు బాలమురళీకృష్ణ గారు ఇలాంటి పెద్ద పెద్ద గాయకులు పాడిన పాటలుంటాయి. ఇప్పుడు ఈయన ఎందుకు ఇస్తున్నారు? ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. పాత మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కొత్త వీళ్ళందరూ ఎందుకు రాయల్టీ కోరుకోవట్లేదు? గత మనకు 100 ఏళ్లుగా ఇలాంటివి పాటలు ఎన్నో వింటున్నాం. త్యాగరాయ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, ఎన్నో భక్తి కీర్తనలు, ఎన్నో ఆల్బమ్లు, సినిమా పాటలు కూడా ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ వచ్చి ఆ రైట్స్ ఆ ఆడియో కంపెనీ వాళ్ళు కొనుక్కోవడం, దాని మీద వచ్చే ఆదాయం తీసుకోవడం తప్పితే ఆ ఆడియో కంపెనీ వాళ్ళు ఈ ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్‌లకి ఇళయరాజా గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌కి రాయల్టీ ఇస్తే వాళ్ళు అగ్రీమెంట్ చేసుకోవాలి. వాళ్ళు చూసుకోవాలి. దానికి వాడుకున్నవాడు ఎలా బాధ్యుడవుతాడు? ఇప్పుడు నేను ఆయన పాట విన్నాను. నేను కూడా పాట విన్నందుకైనా రాయల్టీ ఇవ్వాలా? ఇలాంటి అభిమానులకు ఇటువంటి డౌట్ కూడా వస్తాయి. లేదు సినిమాలే పెట్టారు అంటే ఇప్పటికే సినిమాల్లో ఒక మాట ఒప్పుకొని తీరాలి. ఆ సినిమాకి ఆ ట్యూను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ఆడియో సంస్థలు ఉన్నప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చి తీసుకున్నారన్నమాట వాస్తవం. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ఇళయరాజా గారు లేదా ఆయన సంస్థ ఎకో సంస్థ ఇన్ని ఇన్ని అమ్మేసి అగ్రీమెంట్ ఇవన్నీ మనకెలా తెలుస్తాయి? అగ్రీమెంట్లు ఇప్పుడు మనం ఒక సినిమాలో ఈ పాట కొనాలంటే ఇప్పుడు ఆ పాటకి రైట్ ఎక్కడుంది? ఆ పాట మనలో ఆనందించాలి ఈయన. ఆయన పాటని ఈరోజు కూడా ఇంకో సినిమాలో వాడుకోవడానికి ఉన్నారంటే ఆ పాట ఎంత సజీవంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఆ నిర్మాతని, దర్శకుడిని వాళ్ళందరినీ ఎంతగా ప్రభావితం చేసింది. అయితే ఈయన నష్టపోవడం గురించి కాదు, ఆడియో కంపెనీ కూడా నష్టపోకుండా ధర్మబద్ధంగా, లీగల్‌గా రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి. అది కరెక్ట్. ఈ సినిమాకి పనిచేసే రైట్స్ ఇప్పుడు రేపొద్దున హీరో వల్ల హిట్ అయిందనుకుందాం ఒక సినిమా. 'రజనీకాంత్' గారి వల్ల హిట్ అయింది. 'రజనీకాంత్' గారికి పారితోషికం పనిచేసినందుకు ఇస్తారు కానీ, రాయల్టీ ఎందుకు ఇస్తారు? 'ఇళయరాజా' గారు కావచ్చు, 'రెహమాన్' గారు కావచ్చు, ఇంకో 'హ్యారిస్ జయరాజ్' గారు కావచ్చు, 'కోటి' కావచ్చు, వాళ్ళ పాటలతో సినిమాని పాటలకి సినిమా పాటలకి మ్యూజిక్ అనేది ఒక పార్ట్ అంతే. 24 క్రాఫ్ట్‌లో ఒక పార్ట్, ఒక మేజర్ పార్ట్ అని చెప్పుకోవాలి. ఇళయరాజా గారు చేసే సూపర్ సక్సెస్ ఈ రోజుకి మనం విన్నాం. సంగీతకర్తగా ఇళయరాజా గారిని ఎవరిని కూడా మనం అనలేం. కానీ నా పాటకి నేనే స్వరకర్తను కాబట్టి అంటే అప్పుడు ప్రతి సినిమాకి లక్షల్లోనూ, కోట్లలో కూడా ఆయన పారితోషికం తీసుకున్నటువంటి వ్యక్తి కదా! ఒక వస్తువు ఒక్కసారి ఇచ్చిన తర్వాత దాని మీద హక్కు పోతుంది కదా! వస్తువైనా, ఇది కాన్సెప్ట్ అయినా, సాంగ్ అయినా ఏదైనా సరే. కాబట్టి ఈ విషయంలో ఇళయరాజా గారు పునరాలోచించుకోవాలేమో అనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే ఈయన ఆడియో రైట్స్ అమ్మేటటువంటి ఆడియో కంపెనీలు ఉన్నాయి కదా! సోనీ అట అది. అంతకుముందు ఎకోట. వాళ్ళతో కూడా ఇదేం నిలబడుతుంది అంటారు ఈ కేసు. అభిమానుల్లో కూడా ఈయన కోర్టుకెళ్లారు, వీధికి ఈడ్చబడ్డారంటేనే మనకే బాధగా ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన మనసుకు హాయి గొలిపే పాటలు ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల 4850 పాటలంటే ఎన్ని 6000 పాటల దాకా చేసినట్టారు అన్నీ కలిపి. ఇన్నేళ్ళు, ఇన్ని దశాబ్దాలు మనల్ని సంగీత ప్రపంచంలో ఓలాడించిన సంగీత దేవుడు అని మన దృష్టిలో. అటువంటి ఆయన ఇటువంటి వివాదాల్లో మరి న్యాయాన్యాయాలు న్యాయస్థానం తెలుస్తుంది. అసలు న్యాయస్థానం దాకా ఎందుకెళ్ళిందని చెప్పి ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అప్పుడు న్యాయస్థానంలో వినడంలో కేసు పూర్వాపరాలు వినడంలో మరి ఈయన వైపు కూడా తప్పొప్పులు ఎంచుతారు కదా! ఎందుకు ఈయన? వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ పాటకి రాయల్టీ ఓ ₹1,00,000 ఇస్తే ఈయనకి ఏం ఒరిగేను? ఈయన అక్రమంగా, అన్యాయంగా ఎవరు వాడికి రేపొద్దున నేను కూడా పలానా ఈయన పాట ఏదైనా పెట్టుకోవాలనుకోవచ్చు. నేను తీసే సినిమాలో, నేను డైరెక్ట్ చేసే సినిమాలో. ఈ రైట్స్ ఎక్కడున్నాయని లేదంటే ఈయన లీగల్‌గా అయినా పెట్టేశారా? అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారికే తెలీదు. ఆయన అత్యంత సన్నిహితుడు. ఈ రైట్స్‌కి డబ్బులు కట్టాలి, దీనికి ఒక కాపీరైట్ యాక్ట్ ఉంది. ఈయన ఇంతలా హక్కుల కోసం ఇంతలా బిగించుకున్నాడు లీగల్‌గా అని చెప్పి ఆయనకే తెలియనప్పుడు, సామాన్యులైనటువంటి దర్శక నిర్మాతలు, మిగిలిన సినిమా వాళ్ళకి ఏ రైట్స్ ఎవరి దగ్గర ఉంది? ప్రతి పాటకి ఒక సంగీత దర్శకునికి మాత్రమే ఎందుకు మినహాయింపు ఉంటుంది? అనే ఆలోచన రాదు. ఇప్పుడు ఒక సినిమా ఉంది. అదే సినిమా టైటిల్ దానికి వాడచ్చా, వాడకూడదా అనేది సినిమా ఛాంబర్‌లోనూ వాటిలో ఉండే సంస్థల్లో చెప్తారు. అలాగే ఇప్పుడు మ్యూజిక్‌ను కూడా ఆ రాగాలు గాని, ఆ పాటలను గాని ఖచ్చితంగా వాడుకుంటారు. ఎప్పుడో పాత సినిమాలో పాటలు కూడా ఇటీవల కాలంలో మనకు కొన్ని బాగున్నాయని దర్శక నిర్మాతలు పెడుతున్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా లేరు. చనిపోయారు. స్వర్గస్థులయ్యారు.
మరి దానికి రాయల్టీ వస్తుందని చెప్తే ఇది ఎలా కరెక్టు? సంగీతం అలా గాల్లో వెళుతుంది, చెవుల్లో వస్తుంది, ఎంతో ఇంపుగా ఉంటుంది. ఆయన దానికే ధర్మబద్ధంగా అప్పుడు పారితోషికం తీసుకుని ఉంటారు కదా! ఇవన్నీ కూడా ఈ వివాదాల వల్ల ఇళయరాజా గారికి కొంత మసిబారుతుందేమో ఆయన కీర్తికనే అభిప్రాయం అందరికీ ఉంది. అభిమానులకే కాదు, సంగీతాభిమానులకే కాదు, అందరికీ ఉంది. అలాంటి అభిప్రాయం నాకు ఉంది. ఇది తొందరగా సమసిపోవాలని ఆయన కూడా ఒక ఆలోచనా స్థాయికొచ్చి ఇలా ప్రతి ఒక్కడితో మరి వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. కోర్టులోకెళ్ళి ధైర్యంగా నిలబడ్డారు. ఆ వనితా విజయ్ కుమార్ అనే ఆవిడ. వాళ్ళేం దక్కలే మేము కొనుక్కున్న దాని మీద మళ్ళా అంటే ఇక్కడ పార్టీలో అమ్మినవాడు ఒకడు, 3 పార్టీలు ఉన్నాయి. ఇదో స్పెషల్ కేస్ అని చెప్తున్నారు. అమ్మిన వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు, తర్వాత దానికి ఒక యజమాని అమ్మకం కొనుక్కోలేకపోతే మూడో యజమాని ఎక్కడి నుంచి వస్తాడు? ఇందులో ఏం చెప్తారు కోర్టు? కాబట్టి ఇళయరాజా గారు ఎప్పుడూ ఎక్కడా ఓడిపోకూడదని ఆశిస్తూ ఆయన సంగీతంలాగే ఆయన కూడా ప్రశాంతంగా ఆలోచించి ఇట్లాంటి వివాదాలకి అంటే ఆయన హక్కులు కొల్లగొట్టుకోమని పోగొట్టుకోమని చెప్పట్లేదు కానీ ఈ కోర్టుల దానిలో జనాల నోళ్ళ దాకా రాకూడదు. ఇళయరాజా గారు మా అందరికీ అత్యంత ప్రీతికరమైన సంగీత దర్శకుడు, అత్యంత ఆరాధ్య దేవుడు, ఇంకా మాట ఇందాక చెప్పే సంగీత దేవుడు అని ఆశిస్తూ ఈ మాటలు చెప్పాను కానీ ఆయనకి విమర్శించడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. ఏమాత్రం అర్హత లేదు. కాబట్టి ఆయన గురించి ఆయన మీద చంద్రుడికో మచ్చైనా ఉండాలి కానీ ఇళయరాజా గారికి గానీ, ఇళయరాజా గారి సంగీతం గానీ మచ్చ ఉండకూడదని ఆశిస్తున్నాను. ఆయన కలకాలం నుండి నూరేళ్ళు పూర్తిగా జనం యొక్క మన్ననలతో ముందుకెళ్ళాలి. ఆయన పాట జనాలు, సంగీతజ్ఞులు చెవిలో పడగాని ఆయన అందరి నోళ్ళలో పడకూడదని ఆశిస్తూ ఇళయరాజా గారు ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. అలాగే వనితా విజయ్ కుమార్ గారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కీర్తి శిఖరం కట్టి ఆయన మీద ఇటువంటి కేసులు అంత కరెక్ట్ కాదని అంటే వాళ్ళకే చెప్పలేము. మరి వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు మాట్లాడలేదు కదా! అంటే దీనికి తొందరగా ముగింపు పొలగాలని ఈ కోర్టుల చుట్టూ ఇళయరాజా గారు ఆయన పాట తిరగకూడదని ఆశిస్తూ ఆయన అభిమానిగా తప్పుగా మాట్లాడితే ఇళయరాజా గారిని క్షమించమని కోరుతూ సెలవు.